కరెక్ట్గా చేయాలన్నా కానీ మనకి అంత క్లియర్గా రాదు. అసలుకి బాగా చేసింది అది. ఇది అయితే పచ్చబొట్టి అయిపోయింది కానీ అక్సాది ఇంకా పోలేదు. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు మీకు కూడా ఉండే ఉంటాయి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా మామయ్య వాళ్ళ చేనుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ దానికి కావాల్సినవి మొత్తం తీసుకుని వెళ్తున్నాము. కాసేపు అలాగే తిరిగేసి ఇక్కడ మా ఊర్లో చిన్ననాటి జ్ఞాపకాలు అయితే మీతోటి అయితే నేను షేర్ చేసుకోబోతున్నాము. అయితే ఈ వీడియోని అయితే ఫుల్గా చూసి చేయండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. అయితే మా మామూలు ఊరు ఎంత పచ్చటి పొలాలు అవన్నీ చూపిస్తాను. మా మామూలు పొలం ఆల్రెడీ చూపించేశాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకోసం క్లియర్గా. ఇంకోసారి బాగా చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా బుడ్డోళ్ళకి క్యారేజీలు పెట్టుకుని వెళ్తున్నాము, ఒకవేళ లేట్ అయిద్దామని చెప్పేసి ముందుగానే వాటర్ బాటిల్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాము. బట్టలు కూడా తీసుకెళ్తున్నాము. వాళ్ళు ఏదన్నా మునిగారంటే దానికి కావాల్సిన బట్టలు అని చెప్పి తీసుకెళ్తున్నాము. ఇంకో పని కూడా ఉంది, ఆ పని కూడా చేసుకొని రావాలని వెళ్తున్నాం అనమాట. మొబైల్ ఛార్జింగ్ పెట్టాను ఇప్పుడే, ఇంతకుముందే. ఛార్జింగ్ ఫుల్ అయితే ఇక ఫుల్ అయ్యింది, 97 అట్లా వచ్చేసింది ఛార్జింగ్. పర్లేదు, సరిపోద్ది మనకి. టైము 11 అవుతుంది, మంచి టైంలో బయలుదేరుతున్నాము. మైక్ బ్యాగ్ కూడా తీసుకున్నాం ఒకసారి, మైక్ బ్యాగు. ఇంకా ఇక్కడ సెల్ఫీ స్టిక్ కూడా ఉంది, సెల్ఫీ స్టిక్ కూడా తీసుకుని వెళ్దాం. ఇది మొబైల్ తోటి రికార్డ్ చేసేటప్పుడు మనకు పనికి వచ్చింది అన్నమాట, అందుకని చెప్పి దీన్ని తీసుకెళ్తున్నాము. పదండి, బండి తాళం తీసుకెళ్ళారా? మేమేసిద్దిలే. తలుపు తాళం వేసేయండి, తలుపు తాళం వేసేసి ఇక్కడ తాళం పెట్టేసేయండి. ఆల్రెడీ మేము బయలుదేరి కొంచెం దూరం వచ్చేసాము. ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తున్నాము. ఉంటాడు ఇక్కడ నుంచి మాకు ఒక మొత్తం షార్ట్ కట్లో వెళ్తున్నాం కాబట్టి మాకు పెద్ద దూరం ఏమి ఉండదు. 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అలా వచ్చింది. చుట్టూ పొలాలే. ఇప్పుడు ఒక ఊరు వచ్చింది, ఆ ఊరు తర్వాత మళ్ళీ తర్వాత రెండో ఊరు, మూడో ఊరు అన్నమాట మా తోటూరు. అక్కడి నుంచి అయితే మళ్ళీ పొలాల్లోకి వెళ్ళాలి. మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి మా చుట్టూ మాత్రం. అయితే వెళ్ళిపోదాం వీడియోలో. పిల్లల కోసం అని చెప్పేసి పొలం కాడికి వచ్చాము మేము. పిల్లలు వచ్చేసారు ఆల్రెడీ. మా వాళ్ళ ఇది ఆల్రెడీ మనం చూపించాము పొలంలో ఒకసారి. ఇప్పుడు ఇది రెండోసారి రావటం అడిగి. సంవత్సరం ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా పొలం అయితే వేయలేదు. ఇంకా టైం అయితే మాత్రం వేస్తారు పొలము. దీంట్లో ఒక చేప కూడా ఉండేది, చేపను ఒక తాబేలు అట్లా ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు కనపడట్లేదు. అవి అంటే ఎప్పుడన్నా ఒకసారి కనపడతాయి, ప్రస్తుతానికైతే ఏం కనపడట్లేదు అవి అసలు. దీనికి ఒక కొబ్బరికాయలు కూడా లేవు అసలు. కొబ్బరికాయలు ఉంటాయి అనుకుంటూ కొబ్బరికాయలు అసలు ఒకటి. బ్యాగులు సంచులు ఎన్ని తెచ్చారు అది మా ఊళ్ళో. అవన్నీ ఒకసారి పిన్ని చూస్తావా? ఇంతకు ముందే మేము వచ్చింది పొలం దగ్గరికి. ఇప్పుడైతే ఆల్రెడీ మా వాళ్ళ అక్సాను మా భార్య అయితే ఇద్దరు కలిసి అయితే వాళ్ళు పొలం చూపించడానికి అని చెప్పి మా మామయ్య ఫోన్ చేశాడు. వాళ్ళతోటి మాట్లాడతా ఫోన్ పొలం చూపిద్దామని వెళ్తున్నారన్నమాట. వెళ్ళారు వాళ్ళు. ఇటు దిగుతున్నారా, ఇటు దిగుతున్నారా. అభిరామికి ఎటు దిగాలో కూడా అర్థం కావట్లేదు. ఇటు దిగు, చేయి పట్టుకొని దిగు, చేయి పట్టుకో దిగు. పొలం అంతా మొత్తం బాగా రెడీ అయిపోయింది. ఇక మళ్ళీ పొలం వేసుకుంటే ఇక మళ్ళీ దాన్ని ఏమంటారు, రోటామీటర్ వేసి బాగా లైన్ చేస్తే మాత్రం బాగా లైన్ అయిపోద్ది అన్నమాట. అది పొలం ఆ స్టేజ్లో ఉంది. పొలంలో కూడా ఎలాంటి ఏమంటారు దాన్ని, తడి కానీ మరి చెట్లు కానీ అట్టేం లేదు. రోటామీటర్ అయితే మాత్రం బాగా వచ్చేసింది. పొలం చూపిస్తాను చూడండి. కొట్టుకోరా, పొలం అంతా మొత్తం చూడండి ఎట్టా ఉంది అసలు. మా మామయ్య ఫోన్ చేసాడని పొలం చూపించాలని చెప్పి పొలంకి వెళ్ళి చూపించడానికి వాళ్ళు వెళ్ళారు. తాడి చెట్లు ఇవి, తాడి చెట్లు ఇదంతా పొలం చూడండి ఎట్టా ఉంది అసలు. ఇటీ బాడీ ఇటీ
అభిరాము అక్సా ఉంటారని చెప్పి బాటిల్ ఒకటి తీసుకొచ్చాము వాటర్కి, క్యాన్ లాగా పనికి వచ్చింది అని. ఇప్పుడు ఎటు దిగుతా? అయ్యా పెద్ద గుంటకి ఇది, ఎటు దిగుతా? అటు దిగుదామా, దిగుదామా. చేలో నాటు అదే వరి కోత కోసేటప్పుడు మిషన్ తిరిగింది బాట్ల మట్టి ఇదంతా, అంతా పచ్చగా ఉండి తయారైపోయింది బాగా. లైట్ అలా ఎట్లయినా పొలాల్లో మధ్యాహ్నం పూట భోజనం చేసినప్పుడు అసలుకి భలే ఉంటుంది అసలుకి. ఎందుకంటే పొలంలో అంటే ఆ భోజనం చేసినప్పుడు మాత్రం ఆ వచ్చే రుచి మాత్రం వేరు అసలుకి. దాని టేస్టే వేరు. అలాంటి టేస్ట్ మీరు అంటే టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అనేది. అసలుకి ఎలాంటి కూరలు అయినా సరే, పెరుగు కానీ ఇట్లాంటి ఏది తిన్నా కానీ భలే టేస్ట్గా ఉంటాయి. మరి అక్కడ ఉండే గాలికి కానీ వాతావరణం కానీ అట్లా ఉండొచ్చు. అది రైతు బిడ్డలకే తెలిసిద్ది నాకు తెలిసి. మీరేమంటారు కామెంట్ చేయండి అబ్బా దీని గురించి. పచ్చగా పట్టింది బాగా, ఈ వర్షాల కారణంగా. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలకు బాగా పచ్చగా పట్టేసింది వాళ్ళకి. తాటి చెట్ల దగ్గరికి వచ్చేసాం. తాటి చెట్లు అయితే ఎవరు ఎక్కువగా తాటి చెట్లు కూడా వేయరు. అట్లాంటితే తాటి చెట్లు ఇచ్చేసి కాయలు అవి పడుతుంటాయి కదా, అవి చేసుకుంటారు. చెప్పండి, ఆయా చెప్పండి. అక్కడ చూసి ఆగి చదువుతాడు. ఎవరి పొలం ఇది? బొమ్మల పొలమా? వీటితోటి ఫ్యాన్లు తయారు చేస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు అయితే వీటితోటి మేము ఫ్యాన్లు తయారు చేసేవాళ్ళని. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు మీకు కూడా ఉండే ఉంటాయి. అవి ఎలాగొంటే షేర్ చేసుకోండి మాతోటి. ఇప్పుడైతే ఫ్యాన్లు తయారు చేద్దాము. ఇలాంటిది ఒకటి కావాలి ఫ్యాన్ తయారు చేయాలంటే. వీటితో పాటు మనకి ఇలాంటివి పీసులు లాగా ఉంటాయి కదా, అవి చేసారాపోతుంది. అటువంటి చేసారాపో, అటు పోయి చూసిరా. ఇట్లాంటివి ఉంటాయి చూసిరండి, ఇద్దరు చూసిరండి, గబక్కని తీసుకురండి, చిన్నగా పోండి. అయిపోయాడు. దీనికోసం పోతే ఈ గూడు ఒకటి దొరికింది. మరి చెట్టు మీద పెట్టిందో లేకపోతే ఏమో అర్థం కాలేదు. అది దీని ఆకారం చూడండి అసలు ఎలా ఉందో. అదికి ఎలా రింగులు తిప్పిందో. అదికి మనం కరెక్ట్గా చేయాలన్నా కానీ మనకి అంత క్లియర్గా రాదు. అసలుకి బాగా చేసింది అది. ఇది ఏమంటారు వాటిని, ఏంటి అంటారు, ఈ చెట్టు పేరు ఏదో ఉంది. తెల్లటి పూలు పూసి రోడ్డు అమ్మడు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇది ముక్కుపుడక చెట్టు అని కొంతమంది అంటారు. ఏదో దానికి ఏదో ఉంటుంది పేరు, అసలు పేరు. చేదుగా ఉంటుంది. ఇది పట్టుకొని తింటే మాత్రం చాలా చేదుగా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ తయారు చేద్దాము. దీనికోసం ఇది తీసుకురంటే మా వాళ్ళు పంపిస్తే ఇది ఇట్లాంటివి కూడా తీసుకురావాలి కనీసం. ఇది ఇట్లాంటివి నేను పోయి తీసుకొస్తే అది దొరికింది గూడు. ఇట్లాంటి పీసులు ఉండాలి. పీసులు ఉంటే మనకి నీట్గా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఉండవు మీరేం కొత్త మాట్లాడరా? చిన్న చూడ కచ్చి కింద వేసుకొని
నీట్ బాద్షాయ్ ఇట్లా ఇట్లా సెంటర్ పాయింట్ చూసుకొని తయారు చేసుకోవడం ఇట్లా తిరిగిద్దామట. ఇది గాలి తోలితే తిరిగింది ఆటోమేటిక్. గాలి అది కాదు, గాలి తగులుతుంది చూడండి, గాలి వెళ్ళేది తిరుగుతుంది. ఇది ఇక్కడే గిర 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 అని మామూలు తిరగదు. అభిరామ్ నాకు ఎట చూస్తున్నారు తిరుగుతుంది. అభిరామ్ నువ్వు దిప్పురా. అయితే లేవు, ఎట్ట పట్టుకోకూడదు. లేకు పైకి లేవు, చూసాను గాలి ఆగిపోయాను. ఎట్లా చూపించాలరా గాలికి, గాలి చూపిస్తే అప్పుడు మంచిది. పెట్టిపోయింది. ఇంకో తయారు చేద్దాం చిన్నుగాడికి. ఇదేమో ఆపోజిట్ లాగా ఉంది, వచ్చిద్దో తిరిగిద్దో తిరగదు. మరి మంచి గాలి ఉన్నా కాడకపోతే బాగా తిరిగిద్ది. గాలి లేదు కదా ప్రస్తుతానికి, అంటే షార్ట్ని కూర్చున్నాం. షార్ట్ని కూర్చున్నాకి పెద్దగా తిరగట్లేదు. చూడగా గాలి తగ్గుతుంది, గాలి అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, అందుకని తిరగట్లేదు అనమాట. ఇంకో తయారు చేశాను. పచ్చబొట్లు చూడాలి, పచ్చబొట్లు మామూలు లేవు. పచ్చబొట్లు పొద్దున వేయించుకున్న పచ్చబొట్లు అది భయంకరంగా ఉండేది. అది అభిరామిది అయితే పచ్చబొట్టు అయిపోయింది, కానీ అక్షాది ఇంకా పోలేదు. అక్షాది మాత్రం అట్టనే ఉంది. అభిరామి మాత్రం చూడండి, ఫ్యాన్ బట్టి అటు తిరుగుతున్నాడు, తిప్పుతున్నాడు దాన్ని. నువ్వు కూడా అటు నిలబడు, గాలికి ఎదురు నిలబడు. వాడికి అడ్డం కాదు నిలబడేది. అది ఈ విధంగా తయారు చేసుకుంటాను. ఈడ మేము కూర్చున్న దగ్గరే ఒక గూడు అయితే కనిపించింది. అది కూడా చూడండి, అది ఇది నేలలో పెట్టుంది, అంటే చేలో. అంత ముందు నుంచే పెట్టుంటేనే కదా ఈ చెట్లు ఎట్టు ఉండేది, లేకపోతే ఎట్లా ఎందుకు ఉంటుంది అసలుకి. అంటే ఏదో పెట్టలు పెట్టినాయి మొత్తానికి. ఎట్టైనా సృష్టి అనేది చాలా గొప్పదనమాట. ప్రశాంతంగా నేనైతే పడుకున్నాను. అబ్బా అసలు ఇక పైన ఏమో తాటి చెట్టు ఉంది. ఇక్కడ తాటి చెట్టు కింద పడుకున్నాను ప్రశాంతంగా. వాళ్ళు ఏమో ఇప్పుడే అటు బండి దగ్గర క్యారేజ్ ఉందంటే ఆ క్యారేజ్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారు. నేనైతే వాళ్ళు వచ్చింది నాకు కాసేపు అలాగా రిలాక్స్ అవుతాను. ఇలా పొలాల్లో కొనుక్కున్నప్పుడు చాలా మనకి ఏమంటారంటే చాలా పీస్ఫుల్గా, మంచి ఎంజాయ్మెంట్, మంచి ఒక ప్లేస్లో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఎలాంటి శబ్దాలు ఉండవు, ఎలాంటి మనకి ఏమంటారు గోల ఏముండవు, సైలెంట్గా ఉంటుంది. అది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మొక్కలకే తెలిసింది. మీరేమంటారు దీని గురించి? ఒకటి మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు. కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే నాలాంటి వాడికి కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి కంటెంట్ని నేను చాలా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈరోజు ఒక ట్యాటూ లాగా వేసాము. అంటే ట్యాటూ అంటే విలేజ్ స్టైల్లో ట్యాటూ లాగా వేసాము. ఆ ట్యాటూ గురించి వీడియో తీశాను, షార్ట్ వీడియో. అది ఆల్రెడీ నిన్న అంటే ఈరోజు అంటే సండే రోజు వచ్చిద్ది, సోమవారం రోజు ఈ వీడియో వచ్చిద్ది. చూడకుండా ఉన్న వాళ్ళు చూడండి, మంచిగా చేసాము, బాగా వచ్చింది. మీరు చూడాలనుకుంటే చూడండి. అంటే ఇన్స్టెంట్గా మనం దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం నీట్గా ఇంకా రాసుకుంటే బాగా అంటే బాగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత కావాలనుకున్నప్పుడు ఎవరిని దాన్ని సబ్ పెట్టి కడుక్కున్నా ఒకటే, లేకపోతే మామూలు వాటర్ పెట్టి కడుక్కున్నా ఒకటే అన్నమాట. అంత ఈజీగా పోద్ది అన్నమాట. అదే విలేజ్ స్టైల్లో అయితే అది ఇంకా మనం ఆ సూదులు కుచ్చి రంగులు వేసి ఇంకో పెట్టి అట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా చాలా సింపుల్ అయిపోద్ది. దాని గురించి వీడియో తీసాము చూడండి. వాళ్ళేమో మా వాళ్ళు చూపిస్తాను. ఇదిగోండి, వీళ్ళేమో ఇప్పుడే క్యారేజ్ కోసం అని వెళ్తున్నారు. క్యారేజ్ ఏమో అటు సైడ్ ఉంది, బండి అక్కడ పెట్టించాను. ఈ చెట్టు దగ్గర పెట్టాను. ఈ చెట్టు దగ్గర వాళ్ళేమో అటు వెళ్తున్నారు, ముగ్గురు వెళ్తున్నారు.
వాళ్ళు పోయి తీసుకొని వచ్చి ఇప్పుడు క్యారేజ్లో అన్నం అయితే తీసుకొని తింటారు. ఆకలి అవుతుంది అంటున్నారు. టైం 12 అలా అవుతుంది కదా. ఇందాక మేము బయలుదేరేటప్పుడు 11 అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి టైం చాలా దాటిపోయింది. ఇంకా పిల్లలు కదా వాళ్ళు ఉండలేరు, అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళారన్నమాట. వాళ్ళు వచ్చినాక కాసేపు నిద్రపోవచ్చు, లేదా కాసేపు సైలెంట్గా ఉంటే బెటర్. ఫ్రెష్గా అన్నం తెచ్చుకొని తినడానికి రెడీగా పెట్టుకున్నారు. పిల్లల వరకు తెచ్చామన్నమాట క్యారేజీ. వాళ్ళంటే తినలేరని చెప్పేసి, అందుకని చెప్పేసి వాళ్ళ వరకు తెచ్చాము. మీరు తింటున్నారు. అసలు ఆ టేస్ట్ కూడా భలే వెరైటీగా ఉంటుందండి అసలుకి ఆ టేస్ట్. దీంట్లోకి మేము ఏ కూర అది పచ్చడి తెచ్చాము. పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది అసలు. ఇట్లాగా పొలాల్లోకి వచ్చి తిన్నప్పుడు మాత్రం మంచి టేస్ట్ వచ్చింది అసలు. ఇంకా రైసు దాంట్లో తింటా తర్వాత మజ్జిగ అయ్యి మజ్జిగ, వాటర్ బాటిల్ 2 తెచ్చాము. ఒకటికి 2 తెచ్చి ఇంకా ఒకటి ఆల్రెడీ ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంది. తింటుంటే మాత్రం అసలుకి చాలా మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. అసలుకి మామూలుగా ఉండదు అసలు టేస్ట్. అబ్బో సూపర్గా ఉందంట అసలుకి. అభిరాము అక్షరాలకి సూపర్గా ఉంది అన్నారు అసలుకి. సరే, మంచి టేస్ట్ ఉంటుంది అసలుకి. అసలుకి అంటే నేను కూడా చాలాసార్లు తిన్నాను కాబట్టి చెప్తున్నాను. సగం దీనికోసమే రైస్ కావాలని పెట్టించుకొని వచ్చాము ఇవాళ. టేస్ట్ మాత్రం అసలుకి పచ్చడి, పెరుగు, ఏ కూర అయినా బాగానే ఉంటుంది అసలు. పప్పు దాంట్లోకి పచ్చడి అయితే ఇంకా నెంబర్ 1 వస్తుంది. అఫ్ఫాడి దోరకట్టాలి టేస్ట్ మాత్రం. దీని ఒరిజినల్ టేస్ట్ మాత్రం ఇక్కడే అనుభవించేది నన్ను అడిగితే. ఎందుకంటే మరి ఎందుకు వచ్చింది మరి అంత టేస్ట్. ముద్దరంగా కొట్టుకుంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి మజ్జిగ అయితే ఇచ్చారు. వీళ్ళందరూ తాగేసారు. తాగిన తర్వాత ఈ మజ్జిగ అయితే మనకి ఇచ్చారు. టేపు నడుతుంది, టేపు పడుతుంది అడ్డుపెట్టి. అప్పుడు నువ్వు టేపు అడ్డు పెట్టాలా. మేము ఒక తప్పు చేసాము. ఏంటంటే ఇంటికి తాళం వేసి వచ్చాము. మా చర్చికి పోయి వచ్చే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మా నాన్న కోసం మళ్ళీ ఇలా ఎత్తుకుంటూ వెళ్ళాలి. కొంచెంసేపు ఉందాం అనుకుంటే కూడా వాళ్ళ కావట్లేదు. మళ్ళీ ఇప్పటికే టైం 1 గంట అవుతుంది. మా నాన్న వచ్చి 2ంటికి అలా వస్తాడు. ఇంకొక అరగంట, హాఫ్ అన్ అవర్ అలాగా ఉండేసి ఇంకా నా చిన్నగా బయలుదేరి వెళ్తాము. ఇప్పటికే జనం విచిత్రంగా చూస్తున్నారు. ఒకళ్ళు చూసి ఇప్పుడు దాకా పని చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఉంటున్నారు. ఇంకా వాళ్ళు రోడ్డు మీద నుంచి చూస్తున్నారు. అది వీళ్ళు ఎవరు ఎక్కడికి వచ్చి ఇట్లా ఉన్నారు చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడున్న తాడి చెట్లకు కూడా కాయలు కూడా కాసి పండుకాయలు అయితే ఉంటే బాగుండేది. పండుకాయలు కూడా లేవు దీనికి. ఉన్నాయి కానీ పైన ఇంకా పడలేదు అనుకుంటా. కొన్ని కాయలు పడ్డాయి కానీ అన్నీ కోసేసుకున్నాయి కాయలు అనుకుంటా. ఈ కాలంలో కూడా ఏమి లేవు. కాలంలో కానీ ఇంకేడన్నా దొరికితే భలే ఉండేది. కాయలు మాత్రం తాటికాయలు పండే ఉంటాయి. పండలేదు ఇంకా, ఇప్పుడు పడతాయి ఇక అటు ఇటుగా. ముందు తాటికాయలు ఉంటే మొత్తం ఇటైతే తీసేసి పక్కన పడేసాము. కాలంలో ఏమి లేవు ప్రస్తుతానికి అయితే. తాటికాయలు ఈ చెట్టు కాకుండా ఉండి అనుకుంటే ఈ చెట్టుకు కూడా ఏం లేవు. ఇవన్నీ దీంట్లో ఒకటే ఆడ చెట్టు, ఒకటే మగ చెట్టు. ఈ తాటి చెట్టు దగ్గర ఏమన్నా దొరుకుతాయేమో కాయలు, చూద్దాం. ఆ తాటి కాయలతోటి మనం ఏమంటారు దాన్ని, అది తాటి ఇప్పుడు మామిడి అంటారు దాన్ని. అట్టనే తాటికాయలతో తయారు చేసేవాళ్ళు. తాటికాయ బాగా
ఆ చెట్టు ఈత చెట్టు రెండు కలిసే ఉండే ఇక్కడ, రెండు ఒకటే మొదలుతోటి కలిసి ఉండే. పండి పండి ఇంక పోదాం పండి, ఇంటికి పోదాం పండి. ఇప్పుడు దాకా తిరిగాము, ఇంకా తిరిగాము, కాసేపు ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోవటం. ఇంకా రేపు పండి, ఇంకా అదరికి పండి, అదరికి బాగా పండి, బాగా పండి. మేత మోటార్ వేసి వెళ్దాము, పండి. ఇటు ఏడకి అటు బాగా మళ్ళీ ఇటు వచ్చారు కొత్తగా. మొత్తం ఇదంతా మాగాడి పొలమే. అసలుకి ఈ ఎత్తుగా చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ కాలం ఉంటది. ఇదంతా మాగాడి పొలమే. ఇంక ఇటు ఈ ఎదురు ఈ కొబ్బరి చెట్లు ఉండే, కొబ్బరి చెట్లు కాడి నుంచి అటు తక్కువ, అటు మాగాడి పొలం వేయరు, ఇటే వేసేది ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ పొలం బాగా మాగాడి పండిద్ది అన్నమాట. అటు వాళ్ళు కూడా ఆ కట్ట అవతల వాళ్ళు కూడా వేస్తారు, కానీ అటు సైడ్ మెట్ట పొలం అన్నమాట మొత్తం. వాటికి ఎందుకంటే దీని మీద నడుస్తుంటే, చెప్పులు లేకుండా నడుస్తుంటే గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది. ఇందాక కూడా నేను ఆడ పడుకుందామని అట్లా పడుకున్నాను, పడుకోగానే ముళ్ళు గుచ్చుకున్నట్టు, సూది గుచ్చుకున్నట్టు గుచ్చుకుంది ఒకటి. అది చూడటానికి మళ్ళీ షార్ప్నెస్గా ఏం లేదు, కానీ ఆకారం అయితే ఉంది అలాగే. వెళ్దాం ఇంకా మొత్తం. గలీజ్ గలీజ్ చేసేసారు అసలు.